నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు అలసందల గింజలతో వడలు చేస్తున్నాను. నేను ఈ 7-8 గంటలు నానబెట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుని కాస్త కచ్చాబచ్చాగా చేసుకోవాలి. చేసి చూపిస్తాను. ఆయిల్ అవుతుంది నాకు. మిక్సీ వేస్తున్నాను. మిక్సీ పట్టానండి. కాస్త ఫస్ట్ అయ్యా కచ్చాబచ్చాగా పట్టాను. ఇలా చాలు, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసుకుని పోసుకోండి. నానబెట్టినవి కదా. లూజ్ అయితే కనుక బియ్య పిండి కానీ శనగపిండి కానీ కలుపుకోవచ్చు అండి. ముక్కలు చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర 2 వాయిలు మిక్సీ పెట్టేశానండి. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసేసి 2 వాయిల కచ్చాబచ్చాగా ఇలా మిక్స్ చేసేసాను. దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు క్రిస్పీగా ఉండడానికి కాస్త బియ్య పిండి వేస్తున్నానండి. ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నది వేసేసాను. కొత్తిమీర, అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఉప్పు కాస్త చూసి వేసుకోండి, ఎక్కువైతే తీయలేం, తక్కువైతే కలుపుకోవచ్చు. కలిసిపోయేటట్టు కలుపుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. మధ్యలో కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని తిప్పుకోవాలండి, లచ్చి తీపిపోతాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలండి. ఇలాగే అన్నీ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసి వేసుకోవాలండి. అన్ని ఆయిల్ ఇదే మాదిరిగా వేసుకోవాలి. అంతా వేసేసాను, తీసేస్తున్నాను. బియ్య పిండి వేయటం వలన క్రిస్పీగా ఉంటుంది, నూనె లాగదండి, ఆయిల్ లాగదు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలసందల వడలు రెడీ అయినాయండి. ఎంత టేస్టీగా బాగుంటుంది, క్రిస్పీ కూడా ఉంటుంది. అదిగోండి ఇలా మగ్గిపోయింది లోపల, తింటే కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే అలసందల వడలు రెడీ. ఉంటానండి, బాయ్.